ఇంట్లోనే స్వచ్ఛమైన గేదెపాలతో నెయ్యిని మంచి సువాసనతో కమ్మగా నెయ్యిని ఈ విధంగా చెయ్యండి. మీరెప్పుడు చేసుకోవాలనుకున్నా ఈ విధంగా చేసుకున్నారు అంటే చాలా రుచిగా, చాలా కమ్మగా వస్తది. ఎక్కువ కాలం నిలవ కూడా ఉంటుంది. ముందుగా చిక్కటి గేదెపాలు మరిగించాక వచ్చే మీగడను ఒక బాక్స్లో స్టోర్ చేసి ఫ్రీజ్లో పెట్టుకోవాలి. మీగడ ఎక్కువయ్యాక మిక్సర్ జార్లో వేసుకుని బాగా కూలింగున్న వాటర్ని వేసుకుని బాగా గ్రైండ్ చెయ్యాలి. మీగడ నుండి వెన్న వచ్చే వరకు గ్రైండ్ చేసుకుంటూనే ఉండాలి. వెన్న పైన పేరుకున్నాక ఈ విధంగా వస్తుంది చూడండి. వెన్న ఎంత బాగా వచ్చిందో. ఒక బౌల్లో బాగా కూలింగున్న వాటర్ని వేసుకుని ఆ వాటర్లో ఈ గ్రైండ్ చేసుకున్న వెన్నని వేసుకోవాలి. అలా మీగడ మొత్తాన్ని కూలింగ్ వాటర్ సహాయంతో గ్రైండ్ చేసేసుకుని కూలింగ్ వాటర్లోకి తీసేసుకోవాలి. హ్యాండ్ పెట్టి హ్యాండ్తో ఇలా పైకి తేలిన వెన్నని ఒక బాల్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే వెన్న కరిగిపోకుండా ఉంటుంది. అందుకు ఇలా బాల్ లాగా చేసుకుని నెయ్యి చేసే ప్యాన్లో వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే నెయ్యిని బాగా మరగనివ్వాలి. నెయ్యి మరుగుతున్నప్పుడు కరివేపాకును వేసుకోవచ్చు, లేదా మరిగిపోయాకైనా వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. నెయ్యి మొత్తం ఇలా బంగారు రంగులోకి వచ్చాక ఒక బాక్స్లో స్టెయిన్ చేసుకోవాలి. దీన్నే గోదారి అని అంటారు. షుగర్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చూసారా, నెయ్యి మంచి బంగారు రంగులో కమ్మగా వచ్చింది. నేను కరివేపాకును వేసుకుని స్టోర్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో నెయ్యి మొత్తం నేనే తింటాను. అంత ఇష్టం నాకు మా ఇంట్లో నెయ్యి అంటే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.